సంక్రాంతి అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు సినిమా పండుగ. 2026 సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్లే బాక్స్ ఆఫీస్ ను ఏల్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే 226 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం. అంతేకాకుండా బుక్ మై షోలో 2.5 మిలియన్ కు పైగా టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడుపోయిన తొలి రీజనల్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇది మెగాస్టార్ మార్కెట్ పవర్ కి మరో సాక్ష్యం. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా 5 రోజుల్లోనే పూర్తవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన అనిల్ రావుపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్, చిరంజీవి మాస్ ఇమేజ్ తో కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ సునామీగా మారింది ఈ మూవీ. ఇక నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు సంక్రాంతి రేసులో ఈ మూవీ మంచి రిజల్ట్ సాధించింది. 2 రోజుల్లోనే 41 కోట్లు వసూలు చేసి బ్రేక్ ఈవెన్ కు చేరువలో ఉంది. నవీన్ పొలిశెట్టి స్వయంగా కథ రాయడం, కంప్లీట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఉండటం వల్ల యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వచ్చారు. మరోవైపు శర్వానంద్ నటించిన నారీ నారీ నడమ మురారి కూడా పాజిటివ్ మౌత్ టాక్ తో బలమైన రన్ కొనసాగిస్తుంది. మొదట తక్కువ థియేటర్లు విడుదలైన మంచి టాక్ రావడంతో షోస్ పెరిగి కలెక్షన్స్ కూడా స్టడీగా పెరుగుతున్నాయి. రామ్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక మొత్తంగా చూస్తే ఈ 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ట్రెండ్ క్లియర్ గా కనపడుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, స్టార్ పవర్, క్లియర్ కంటెంట్, ఈ 3 ఉంటే హిట్ గ్యారంటీ. మెగాస్టార్ చిరంజీవి తన మాస్ ఇమేజ్ తో రికార్డులు బద్దలు కొడుతుంటే నవీన్ పొలిశెట్టి, శర్వానంద్ లాంటి హీరోలు కంటెంట్ ఉన్న సినిమాతో హిట్ కొట్టారు. 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ట్రెండ్ స్పష్టంగా చెప్తుంది. ఈ సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాలకు కమర్షియల్ గా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు.